నిర్మల్ జిల్లా ప్రెస్ క్లబ్లో మా బీసీల పెద్దబిడ్డ ఆర్ కృష్ణయ్య గారు పిలుపు మేరకు ఈ నెల 14వ తారీఖు నాడు స్వచ్ఛందంగానే బంధు పిలిపించారు. నిర్మల్ జిల్లాలో స్వచ్ఛందంగానే విద్యా సంస్థలు కానీ వ్యాపారవేత్తలు కానీ 136 బీసీ కులాలు స్వచ్ఛందంగా బంద్ చేయాలని ఈరోజు ప్రెస్ క్లబ్ నుంచి మేము ఇదే విన్నపం చేస్తున్నాం. అయ్యా బీసీల 136 బీసీ కులాలు ఉన్నాయి. అనేకత ఉన్న పిడికెళ్ళేనోడేమో రాజ్యం వెళ్తున్నాడు. ఇవాళ 42% ఉన్నాడు. కామన్ ఎడ్యుకేషన్ ఒప్పుకున్నాం. ఒక చేత ఇస్తున్నాడు, ఒక చేత తీసుకుంటున్నాడు. అంతా గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒకసారి కబర్దార్ అని చెప్తున్నాను. ఇలా మేము ఖండిస్తాం. రోడ్డు దగ్గర వచ్చిన ముద్దలు లాక్కున్న ఆగ్ర కులాలకు మేము రెడ్డిలకే వ్యతిరేకం. ఇలా బ్రాహ్మణులకు కోమటకు వ్యతిరేకం కాదు. పిడికలు లేనుడు రాజ్యం వెళ్తున్నాడు. ఇలా దాని భాగంగానే ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు స్వచ్ఛందంగానే 14వ తారీఖు పిలుపు ఉంటుంది. అందరూ స్వచ్ఛందంగా బంద్ చేయాలా. ఇవాళ రాజకీయ భవిష్యత్తు కావాలంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీడీ, జెడ్పీటీసీల్లో మన బీసీల సత్తా చాటాల. పార్టీలకు అతీతంగా 136 బీసీ కులాలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధంతో ఇలా బీపీ మండలి తెలియదు, మనకు బృందేశ్వర ప్రసాద్ అంటే ఎవరో తెలియదు. కాబట్టి ఇలా కమండల్ని బంద్ చేసిండు. బీపీ మండలు ఆ లల్లు ప్రసాద్, ములియం సింగర్లు బీపీ మండలిని ఇలా మహానీయులు తీసుకొని ఇలా బీసీకు పిలిపిస్తున్నాము. స్వచ్ఛందంగా 136 కులాలు బీసీలకు బంద్ పిలిపిస్తున్నాము. దాని ప్రతి గ్రామంలో నిర్మల్ జిల్లాలో అన్ని నియోజకవర్గంలో స్వచ్ఛందంగా పార్టీ చేయాలా. ఇక్కడ ఉన్న నాయకులందరికీ నేను పిలిపిస్తున్నాను. మనం ఇంతటితో ముగించుకుంటే కాదు, మనం ప్రతి గ్రామంకి వెళ్దాం, మండలికి వెళ్దాం. సాధ్యమన్నారు అన్ని తాలూకా చెప్పి మనమేంటో 14వ తారీఖున ఆర్ కృష్ణయ్య డైమండింగ్ లీడర్ నేనున్నాను భరోసా ఇచ్చి ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్ చేయాలని మనం వేస్తున్నాను. ఇచ్చినప్పుడు మేమేమైనా కామెంట్ చేసామా, అడిగామా, అడ్డుకున్నామా? మీ నోటికాడుకు మేమేమైనా ఆబ్జెక్షన్ చేశామా? ఇప్పుడు మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? రెడ్డి జాగృతి పేరట ఏదో ఒకటి డూప్లికేట్ సంస్థను నిర్మించుకొని దాని పేరట హైకోర్టులో కేసు వేసి దానికి మీరు పరోక్షంగా మీరు డబ్బులు సప్లై చేసి మద్దతు ఇచ్చి లాయర్లను పెట్టి నడిపించేది మీరు కాదా? దయచేసి రాజకీయ పార్టీలన్నీ బీసీల ఓట్లు కావాలంటే మీరు మద్దతు ఇప్పుడు ఇవ్వండి. 42% రిజర్వేషన్లను అమలు జరిగేలా మద్దతు నిజంగా ఇవ్వండి. బీసీలు గమనిస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు మద్దతు, ఎవరు ఇస్తలేరు. మా ఓట్లు కావాలంటే నిజాయితీ మీరు నిరూపించుకోండి. ఆ తర్వాత మాకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఏ పార్టీ మద్దతు ఇచ్చిందో ఆ పార్టీ ఖచ్చితంగా బీసీలు మద్దతు ఇస్తారు, సీట్ ఇస్తారు. మా బీసీలకు నిజాయితీ ఉంది.